మన గెస్ట్ గారిని వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాము. క్రిస్మస్ శుభాలు మీకు తెలియజేస్తా ఉన్నాము. ట్రెజర్ ట్రవ్ అంటే ఎవరైనా చెప్తారా అండి? నిధి. చిన్న ప్రశ్న చెప్పి వాళ్ళకి బహుమతి ఇస్తాం. నిధి నిధి. చాలా మంది పిల్లలు ఇంగ్లీష్ చదువుతున్నారు కదా. నిధి ఎవరైనా చెప్పగలుగుతారా? ట్రెజర్ అంటే ఏంటండి? నిధి. ట్రవ్ అంటే వెతకడం. ఎవరు చెప్తారు వాళ్ళు మీకు గిఫ్ట్ ఇస్తా అండి. ఇప్పుడు అసలు క్రిస్మస్ అంటే ఏంటి? ఒకరినొకరు ఇచ్చుకోవడం, బహుమతులు లేని వారికి మనం ఇచ్చుకోవడం, లేదా తలాంతులు ఉన్న వాళ్ళకి మనం పంచుకోవడం. అసలు క్రిస్మస్ అంటేనే ఇవ్వడం కదండి. పరలోకం నుంచి మనకి యెహోవా తండ్రి మనకి యేసు ప్రభు వారిని ఇచ్చారు. వెతకడం, మీరు వెతికి మీరు సంపాదించుకోవాలి. మనం ఏం వెతకాలి? చాలా మంది చెప్తారు వాక్యం వెతకాలండి, వాక్యం లోతుల్లో వెతకాలండి, పరిశీలనాత్మకంగా వెతకాలండి. అవును, మనం చాలా వాక్యాలు విని వాటిని నేర్చుకుంటూ ఉన్నాం కదా. అవును, ప్రభు అయిన యెహోవా తండ్రి కూడా మనల్ని వెతికి ఆయన స్వరూపంలో మనం చేసుకున్నారు. ఎలా చెప్పగలం మనము? ఆదికాండం 2:23 యేసు ప్రభు వారు ఆదాము కోసం, ఆదాము ఒంటరిగా ఉన్నాడని ఎవరినిచ్చారండి? అవ్వనిచ్చాడు. మరి యెహోవా తండ్రి తన స్వరూపంలో ఆదామును చేసుకున్నారు కదా, మరి అలాగే అవ్వను కూడా చేసేయచ్చు కదా. అలా చేశారా? చేయలేదు. తనలో నుంచి ఒక పక్కటెముకల నుంచి నారిని తయారు చేశారు. అక్కడ అందుకని నారి అని ఆవిడ పిలువబడుతుంది. అంటే కొన్ని సమస్యలు మనలోని పరిష్కారం ఉంటాయి, ఎక్కడో ఉండవండి. ఎక్కడ ఉంటాయి? మనలోనే పరిష్కారం ఉంటుంది. మనలోనే దేవుడు ఏమంటాడంటే కృపావరాలు దాచాను అంటున్నాడు, ఆత్మఫలాలు దాచాను అంటున్నాడు. మనలోనే ఉంటాయి ఇవన్నీ. మనలోని చాలా తలాంతులు ఉన్నాయి అంటున్నాడు ప్రభు. వాటిని మనం ప్రభు దగ్గరికి వచ్చి అడిగి, ప్రభువా అసలు నేను ఎందుకు పనికిరాని వాళ్ళని, నాలో ఏమన్నా నీ టాలెంట్స్ ఉన్నాయా అని మనం అడిగినప్పుడు దేవుడు మనకి జ్ఞానాన్ని, మనలో దాచించిన ఆయన జ్ఞానాన్ని వెలికి తీస్తాడు. ఆ ట్రెజర్ ట్రవ్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే, మనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని వెలికి తీయడం. అది అనేక రకాల జ్ఞానం. అది పాటలు పాడటమా, వాక్యం చదవడమా, మంచిగా వ్యాపారం చేయడమా, బైబిల్లో ఏం చెప్తుంది. ఊదారంగు అమ్మింది ఒక స్త్రీ. ఎవరండి ఆవిడ? లూదియా. ఎవరు చెప్పారు? పెన్ గిఫ్ట్. ఆ విజయ్ కుమారి గారికి నేను చేస్తాను ఈ పెన్ గిఫ్ట్. మరి లూదియా అని ఒక స్త్రీ. అంటే ఇవన్నీ ఎక్కడున్నాయి? మర్మాలన్నీ పరిశుద్ధ గ్రంథంలోనే మనకు ఉన్నాయి. స్త్రీలు ఎలా ఉండాలి, ఎలాంటి వస్త్రధారణ, పురుషులు ఎలా ఉండాలి, వాళ్ళ వస్త్రధారణ, మనం ఏం తినాలి, ఏం తినకూడదు, ఏది పరిశుద్ధమైంది, ఏ పరిశుద్ధమైంది కాదు, ప్రతిదీ బైబిల్లో ఉందండి. యుద్ధాలు ఎలా చేయాలి, యుద్ధాలు ఎలా ఆపుకోవాలి, సంధి ఎలా కుదుర్చుకోవాలి, ఎలా సమాధాన పడాలి, ఎలా గొడవలు పడాలో కూడా బైబిల్లో ప్రతిదీ ఉంది. శత్రువుని ఎలా ఆపాలి, ఎలా శత్రుత్వం పెంచుకోవాలో కూడా బైబిల్లో ఉంది. ట్రెజర్ ట్రవ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నువ్వు ఏది చెడు వెతుకుతావా, చెడు దొరుకుతుంది. మంచి వెతుకుతావా, మంచి వెతుకుతుంది. నీకు మంచి ఫలాలు కావాలా, మంచి ఫలాలే నువ్వు పొందుతావు. చెడ్డ ఫలాలు పొందుకుంటావా, అయితే రోగాలు, వ్యాధులు, జబ్బులు, ఇవే అప్పులు, ఇవన్నీ మనం అనుకుంటాం. ఒక స్త్రీ, అమ్మ నాకు అప్పులు ఉన్నాయి, ఎలాగా, ఇంటి గంట ఎలాగా, ప్రొవిజన్స్ ఎలాగా, నాకు అవేలాగా ఇవేలాగా అని మనం చాలా వెతుకుతూ ఉంటాం. నెల వచ్చేసరికి జీతం వస్తుంది, అయిపోతుంది, మరి ఎట్లాగానే వెతుకుతాం. ఒక స్త్రీ అలాగే బైబిల్లో ఒక విధవరాలు. మీరు అనుకుంటారు ఏమంటే విశ్వాసులకి కష్టాలు, సమస్యలని. కాదండి, సేవకులకు కూడా చాలా సమస్యలు ఉంటాయి, చాలా కదా. అందుకే ఒక స్త్రీ, ఒక సేవకుడి యొక్క భార్య వచ్చి శిష్యుల దగ్గరకు వచ్చి, అయ్యా మరి నా భార్య, నా భర్త అప్పులు చేసి చనిపోయాడు. ఎవరిని వెతుకుతుందండి? వెళ్ళి దేవుని బిడ్డలు వెతుక్కుంటా దేవుని సేవకుల దగ్గరికి వెళ్ళి ఆమె వెతుకుతూ అక్కడికి వెళ్ళి ఆమెను అడుగుతోంది, నేను ఏం చేయాలో పరిష్కారం చెప్పండి అయ్యా, నా బిడ్డలు తీసుకెళ్ళిపోతా అంటున్నారు, నా పరిస్థితి ఏంటి అన్నప్పుడు వాళ్ళు ఏం పరిష్కారం ఇచ్చారు? అమ్మా నేను ప్రార్థన చేస్తాను, ఇంటికి పో అన్నారా? అన్నారా? ఆ మాట అన్నారా? ఉపవాసం ఉండమ్మా 3 దినాలు ప్రార్థన చేయమ్మా అని చెప్పారా? 40 దినాలు ఉపవాసం ఉండమ్మా అని చెప్పారా? వాళ్ళకు విశ్వాసంతో ఒక పరిష్కారం ఇచ్చారు. ఏమిచ్చారు? నీ ఇంటిలో ఏముంది, ఏమున్నాయి, లేకపోతే ఇరుగు పొరుగు అందరిని అడిగమ్మా, వాళ్ళ దగ్గర లేవేమో. ఒక సమస్య ఏంటి అంటే ఇంట్లో ఏం లేవు, ఒక సమస్య. అయితే ఇరుగు పొరుగు వాళ్ళని ఇంకొక సొల్యూషన్. మరి తీసుకొచ్చాక ఏం చేయాలి? ఇంట్లో కొంచెం నూనె ఉందా, అదే పోయి మేము ప్రార్థన చేసి పంపిస్తున్నాము, అదే విశ్వాసం. ఆ వెళ్ళి చక్కగా పని చేసింది, ఆ పాత్రలన్నీ నూనె నింపింది, నింపుకొని కూర్చుందా? ఇంకా లేదు, కష్టపడింది, బయటకు వెళ్ళింది అనేక దినాలు దాన్ని అమ్ముకొని వచ్చిన ఆ డబ్బుతో అప్పులు తీర్చుకుంది.
పరిష్కారం దొరికిందా అండి? దొరికింది. దొరికింది. అందుకే మనం ఎందుకు వస్తాం మందిరాలు అంటే, ప్రభు సేవకుల ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు మనకేం దొరికిందండి? పరిష్కారం దొరికింది. సమస్యతో వస్తున్నాం, రోగాలతో, వ్యాధులతో, అప్పులతో, బాధలతో, ఏదో ఒక సమస్యతో మనం మందిరానికి వస్తున్నప్పుడు దేవుడు మనకు సమాధానం ఇస్తున్నారా లేదా? ఆయన ఇచ్చివాడు దాచుకునేవాడా? కాదు. ఆయన చెయ్యి కురచగా ఉందా? లేదు. లేదు. మనం ఏ సమయంలో అడిగినా ఆయన మనకి సహాయం చేసే దేవుడు. ఆయన జీవము కలిగిన దేవుడు. ఆయన చనిపోలేదు, ఆయన బ్రతికే ఉన్నాడు, మనతోనే ఉన్నారు, మనలోనే ఉన్నారు. ఈరోజు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఏంటంటే, ప్రతిరోజు మీరు ఉదయం లేవగానే ఏమి వెతుకుతారు? ఈ రోజు నుంచి ఒక తీర్మానం మీరు తీసుకొని వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఈ రోజు మీరు ఒక తీర్మానంతో ఇక్కడ నుంచి మీరు వెళ్ళాలి. ఒక సేవకురాలుగా చెప్తున్నా, 24 సంవత్సరాలుగా నేను సేవలో ఉన్నాను. నేను ప్రభు కృపలో నేను చదువుకుంటూ MBA చేసి, MCOM చేసి, IAS చేసి, జాబులు చేసి, టీచర్ చేసి, నేను HRగా చేసుకుని, మేనేజర్గా చేసుకొని, ఎన్నో రకాల జాబులు చేస్తూనే నేను అనేక దేశాలు, అనేక రాష్ట్రాలు, అనేక ప్రాంతాలు, నేను విలేజ్లు, సిటీలు, చర్చెస్, స్కూల్స్, కాలేజెస్ వెళ్ళి ప్రభు సువార్త ప్రకటిస్తూనే ఉన్నాను నేను. అయినా ఈరోజు ఒక సేవకురాలుగా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా. ట్రెజర్ ట్రవ్, ఈ రోజు నుంచి ప్రభు దగ్గర నుంచి ఏం అడుగుతావు? ఆమె అడిగింది, సమస్యకు పరిష్కారం పొందింది, తన బిడ్డల్ని కాపాడుకుంది, ఇక్కడ నుంచి ఆమె తిరిగి ప్రభు సేవ చేస్తా ఉంది. ఊదారంగు స్త్రీ ఆ పౌడర్ అంతా అమ్ముకుంది, దేవుడికి సమర్పితం చేసుకుంది. 2 కానుకలు కలిగిన స్త్రీ దేవుడికి సమర్పితం చేసుకుంది. అలాగే అత్తరు అమ్ముకునే స్త్రీ వచ్చింది, యేసుప్రభు దగ్గర మొత్తం పోసింది, తన జుట్టుతో ఆయన పాదాలు కడిగింది. ఈరోజు ప్రభు మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నారు. అమ్మ, ఈరోజు ఏ తీర్మానంతో వెళ్తావు? సహోదరుడా, ఈరోజు ఏ తీర్మానంతో వెళ్ళాలని ఆశపడుతున్నావు? ట్రెజర్ ట్రవ్ గ్రూప్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఆన్లైన్లో ప్రోగ్రామ్ చేసుకుంటారంట, వాళ్ళు 1.5 గంట ఆరాధన చేసుకుంటారు. ఇలా వచ్చారు, తలాంతులు కలిగిన వారు వాళ్ళ తలాంతులు ఇక్కడ ప్రదర్శించారు, మమ్మల్ని ఆనందింప చేశారు, మేము దేవుల్లో ఆనందించి ఒక మంచి వాక్యాన్ని మేము పొందుకుని వెళ్ళాము. ఎస్, కరెక్ట్. కానీ మర్చిపోకూడదు, ఈరోజు మీరు మేము కూడా వెతుకుతున్నాం. ప్రెజెంట్ రో మీటింగ్ ఈ సంవత్సరం ఎక్కడ అన్నప్పుడు ముక్తేశ్వర అన్నగారు మన బృందం అంతా కలిసినప్పుడు మరి మీ సంఘ కాపరి గారు అయ్యగారు ముందుకొచ్చి మా సంఘానికి రండి అన్నారు. మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తే మీరు కూడా ఎవరితోగా మాకు ఎందుకు లేదు రాలేదు, చక్కగా అందరూ ప్రేమతో వచ్చారు. అమ్మ, ఈరోజు ప్రభు మిమ్మల్ని అడుగుతున్నారు, నువ్వు రేపటి నుంచి ప్రతి ఉదయం ఏం వెతుకుతావు? ఏమి వెతకడానికి ఇష్టపడుతున్నావు? ఏం వెతికితే నువ్వేం పొందుకోవాలని ఆశపడుతున్నావు? ఈరోజు ప్రభువును నువ్వు అడగాలి. ఈరోజు ఒక తీర్మానంతో వెళ్ళాలి. నేను అడుగుతున్నాను, మీరు ప్రతిరోజు మీరు ఏ నిమిత్తం ప్రార్థన చేస్తున్నారు? 100 పాయింట్లు మీరు బైబిల్లో బుక్లో రాసుకోండి. మీరు 100 అవసరతలు సరిపోవండి. భారతదేశానికి, మన కుటుంబానికి, మన సంఘానికి సరిపోవు. ప్రతిరోజు ఒక 5 గురించి మీ సంఘంలో మీరు రాసుకోండి, ప్రార్థన చేస్తానని. ప్రతిరోజు ఒక 5 సేవకుల పేర్లు రాసుకోండి, వాళ్ళ కోసం ప్రార్థిస్తానని. ఒక 5 రోజులు మీరు 5 సంఘాల పేర్లు రాసుకోండి, ప్రార్థిస్తానని. మీరు తీర్మానంతో వెళ్ళాలి. ప్రార్థిస్తే పరిష్కారం వస్తుందా రాదా? వచ్చింది. ఎంతమంది నమ్ముతారు? హల్లెలూయా చెప్పే అలవాటు ఉంటే హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అవును, ప్రార్థన పరిస్థితులను మార్చును. మీ మొక్కలో నవ్వు చూడాలని ఆశపడుతున్నా. వచ్చిన దగ్గర నుంచి ఒక్కరి ముఖంలో నవ్వలేదు. నాకు చాలా విచారం అనిపించింది. ఎందుకు ఈ బిడ్డలు అలసిపోయారా? ఈరోజు ఆదివారం కాబట్టి పొద్దునంత వాక్యాలు, పనులు, ఇంటికి వెళ్ళి వంట చేసుకోవాలి, బిడ్డలు పెట్టుకోవాలి, మళ్ళీ సాయంత్రం మీద మనం సిద్ధపడాలి, రావాలి. కాబట్టి సంఘములో నాకు ఏం కావాలంటే నవ్వు కావాలి. ప్రభు అంటున్నారు, నవ్వును ఎవరికి ఇచ్చారండి? ఎవరికి ఇచ్చారు? ఆ నవ్వు ఎవరు చూశారు? సారా తల్లి చూసింది. సారా ముఖములో నవ్వు కలిగించాడండి ఆయన. ఎప్పుడు? ముగ్గురు మిట్ట మధ్యాహ్నం వచ్చినప్పుడు వాళ్ళకి ఆహారం పెట్టినప్పుడు ఆమెకి ఏం కలుగ చేస్తా అన్నాడు దేవుడు? నవ్వు కలుగ చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. మన దేవుడు ఏడిపించే దేవుడు కాదండి, కాదండి. కానీ మన ప్రతి కన్నీటి బాష్ప బిందువును ఆయన బుడ్డలో దాచుకొని అది పొంగి పొర్లినప్పుడు అంతకు నూరంతల ఆశీర్వచనాలతో మన అప్పులు కొట్టేస్తాడు, అనారోగ్యాలు కొట్టేస్తాడు, మన సమస్యలు తీరుస్తాడు, మన బిడ్డలకు కాపుతలిస్తాడు. ఈరోజు బయటికి వెళ్ళిన బిడ్డలు క్షేమంగా వస్తున్నారా? ప్రార్థిద్దామా? క్రైస్తవ సేవకులు కొన్ని ఈరోజు నేను చూసిన ఇప్పుడు కూర్చొని ఒక అయ్యగారు నాకు కాల్ చేశారు. ఏంటంటే, అమ్మ ఇక్కడ మన తాడపల్లి అయ్యగారు చనిపోయారు, ఆనందయ్య గారు. మేము వరుసగా వింటున్నాం, ఈ వారం అంతా సేవకులు మరణాలు కనబడుతూ ఉన్నాయి. నిన్న పాప గుంటూరులో అమ్మగారు చనిపోయారు, మన జోసఫ్ అయ్య గారు చనిపోయారు.
సేవకులు చనిపోతా ఉన్నారు. అయినా దేవుడు విడిచిపెడతాడా? మాలాంటి యవనస్తులు ఇంకా లేవనెత్తుతా ఉంటాడు. ఇంకా ఇంకా బలమైన పరిచర్య. మీరు అనుకోవచ్చు ఎవరో వెళ్ళి సేవ చేస్తారని. నువ్వు ఇంట్లో ఉండి, ఇందాక అయ్యగారు చెప్తున్నారు, మీరు ఇంట్లో ఉండి చేసే పరిచర్య చాలా గొప్పది. రహస్యమందు మీరు చేస్తున్న ఎన్నిది, మీరు సమకూరుస్తున్న ఎన్నిది చాలా గొప్పది. మీరు బీరువాల్లో లాకర్ ఉంటుందా అండి? అక్కడ ఏం దాస్తారు? బంగారం, డబ్బు, అవసరమైన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అన్నీ అక్కడ దాస్తారు. సేవకులకి నిధి ఎక్కడ ఉందో తెలుసా? మీరే. మీలోనే ఉంది. మా లాకర్స్ ఎవరంటే మీరే. ఏంటి మీ దగ్గరే ఉంది? ప్రార్థన అని ఒక రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంది. కన్నీరనే బంగారం మీ దగ్గర ఉంది. మీరు స్తుతులు చేసి పాటలు పాడుతూ ఇక్కడికి వచ్చి అన్ని పనులు చేస్తారే, అదే మాకు ధనము. సేవకులుగా మాకు ఏంటంటే మా లాకర్ మీరేనండి. మీరే మా ధననిధి. కాబట్టి ఈ మాట మీరు జ్ఞాపకం చేసుకొని ట్రెజర్ ట్రక్ గ్రూప్ సభ్యుల కొరకు ప్రార్థన చేయండి, సేవకుల కొరకు ప్రార్థన చేయండి. మరి చాలా పర్సిక్యూషన్ మన దేశంలో ఎన్నో కట్టుబాట్లతో భయంకరంగా సేవకులు శోధిస్తూ, వేధిస్తూ, మందిరాలు కూల్ చేస్తూ, కాల్ చేస్తూ, మరి బైబిల్ని కాల్ చేస్తూ ఉన్నారు. మరి మనం ఇంకా ఇంకా ప్రభు కొరకు మనం వెతికి మన భారతదేశం దేవుడికి సొంతమైపోలాగిన మనం ప్రార్థించే వారంగా ఉండాలి. ఈరోజు ఒక మంచి తీర్మానంతో మీరు వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన కదా. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఇంకా సమయం ఇస్తే మా ప్రియ బిడ్డ శశికళ ఇంకా చాలా మంచి మాటలు మనతో పంచుకుంటారు. మరి టైం చాలా అయిపోయింది కనుక మరి మొత్తంగా చెప్పవలసి వచ్చింది. బిడ్డకు నా దీవెనలు. మరి సమయంలో బాలబ్రహ్మం గారు